నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి వరుసగా డిబేట్లు చేస్తున్నాం. మనకు రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళు ఇస్తున్న సమాచారాన్ని విద్యార్థులకు అట్నే వారి తల్లిదండ్రులకు ఇవ్వడానికి రాజగోపాల్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతము ఎంబీబీఎస్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా ముగిసింది. అట్లాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపైన రాజగోపాల్ రెడ్డి గారిని అడిగి ఏమైనా వివరాలు ఉంటే తెలుసుకుందాం. రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిన్న మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రెండో రౌండ్లో ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. నిన్న అంటే 30వ తేదీ సెప్టెంబర్ రాత్రి 10 గంటల నుండి 2వ తేదీ రాత్రి 2 గంటల వరకు, 2వ తేదీ అక్టోబర్ 2024 రాత్రి 9 గంటల వరకు ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ సీట్లకు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు రెండింటికి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం అనేది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యిందో ఆ విద్యార్థులు మరియు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ కావాలనుకుంటున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా సీట్ రానటువంటి విద్యార్థులు, ఫస్ట్ ఫేజ్లో సీట్ రానటువంటి విద్యార్థులు ఇద్దరూ కూడా ఈ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ సీట్ అలాట్మెంట్లో వచ్చేసి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలో అంటే కొత్త మెడికల్ కళాశాలల్లో 25,100 రూపాయలు ఫీజు ఉంటుంది బి కేటగిరీకి. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీకి వచ్చేసి 65,100 రూపాయలు యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 25,100 రూపాయలు వచ్చేసి కాంపిటెంట్ అథారిటీ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీకి 65,600 రూపాయలు ఫీజు ఉంటుందన్నమాట. అంటే ప్రైవేటు కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఉన్న కళాశాలల్లో 25,100 అనేది వచ్చేసి మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కేటగిరీకి వచ్చేసి 65,600 రూపాయలు ఫీజు. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాలో వచ్చేసి 20 లక్షల రూపాయలు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కేటగిరీలు వచ్చేసి 20 లక్షల రూపాయలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కేటగిరీకి ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇక ప్రైవేట్ మెడికల్ కళాశాలలో అన్నింటిలో కూడా ఎన్ఆర్ఐ కేటగిరీకి 39 లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటాలో వచ్చేసి 13,20,000 రూపాయలు ఫీజు ఉంటుందన్నమాట. ఇక పద్మావతి మెడికల్ కళాశాలలో ఎన్ఆర్ఐ కేటగిరీకి మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అక్కడ 25 లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ తర్వాత థర్డ్ రౌండ్కి ఎవరైతే విద్యార్థులకు మిగిలిపోయిన సీట్లు మరియు జాయిన్ కానీ నాట్ రిపోర్టెడ్ సీట్లు అన్నమాట, విద్యార్థులు ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయ్యి జాయిన్ గారో ఆ సీట్లను మాత్రమే థర్డ్ రౌండ్కి ఫిలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ అయితే ఖచ్చితంగా జాయిన్ కావాల్సి ఉంటుంది. మళ్ళీ 3వ రౌండ్లో మేము సీటు కావాలి, మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది అయితే ఉండదు. మిగిలి ఉన్న సీట్లకు మాత్రమే కళాశాలలో సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యేటప్పుడు అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాలి. అలాట్మెంట్ లెటర్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజు ఫోటో అన్నీ తీసుకుని కళాశాలలో 2 సెట్ల జిరాక్స్ కాపీస్తో వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు రెండో ఫేజ్లో స్లైడింగ్లు కొత్త కళాశాలలో కానీ సీటు కానీ వచ్చినుంటే ఆ విద్యార్థులు వచ్చేసి ముందుగా అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకునేదానికి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులకు ఎటువంటి యూనివర్సిటీ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా సీట్ వచ్చిన విద్యార్థులు మాత్రమే యూనివర్సిటీ ఫీజు 25,100 మేనేజ్మెంట్ కోటాలో, ఎన్ఆర్ఐ కేటగిరీలో 65,600 పే చేయాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో
నుండి సెకండ్ ఫేజ్లో స్లైడింగ్కి వెళ్ళిన విద్యార్థులు వచ్చేసి అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకొని దాంతో కూడా కస్టోడియన్ లెటర్ కూడా కళాశాల నుండి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు తీసుకెళ్ళి మీరు స్లైడింగ్లు కొత్తగా వచ్చిన కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పాత కళాశాల నుండి కొత్త కళాశాలకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఒకవేళ మీ దగ్గరే ఆ సర్టిఫికేట్స్ కానీ ఇస్తే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు భద్రంగా తీసుకుని ఆ కొత్త కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇక మనం 3వ రౌండ్ కోసం ఎదురు చూస్తున్న ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీటు కావాలి అనుకుంటున్న విద్యార్థులకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే మొదటి ఫేజ్ నుండి రెండో ఫేజ్ తర్వాత కట్ ఆఫ్స్ మీ అందరికీ తెలిసింది. ఎస్వియు రీజన్లో వచ్చేసి 593 మార్కులకి ఓపెన్ కేటగిరీలో జనరల్ విద్యార్థులకు కట్ ఆఫ్ నిలవడం జరిగింది. అదేవిధంగా ఏయు రీజన్లో 608 మార్కులకు కట్ ఆఫ్ అయితే ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు నిలవడం జరిగింది. ఇక 3వ రౌండ్కి వచ్చేసి 2 రౌండ్ల తర్వాత ఎవరైతే విద్యార్థులు సీట్ అలాట్మెంట్ అయ్యి వాళ్ళు రిపోర్టింగ్ చేయకుండా ఉంటారో ఆ సీట్లని మళ్ళీ 3వ రౌండ్కి భర్తీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు పీడబ్ల్యూడి విద్యార్థులకు వచ్చేసి 182 సీట్లు ఉన్నాయి. ఎన్సీసీ మరియు క్యాప్ విద్యార్థులకు వచ్చేసి 35 70 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 19 సీట్లు ఉన్నాయి. మొత్తం 271 సీట్లు కూడా అక్కడ స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు భర్తీ చేయాల్సి ఉంది. అందులో పీడబ్ల్యూడి విద్యార్థులకు ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్టు 69 మంది ఇచ్చి మనకి మిగతా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ సీట్లు 3వ రౌండ్లో భర్తీ చేస్తారా లేకపోతే దానికోసం సపరేట్గా మిగిలి ఉన్న సీట్లు ఎవరు పీడబ్ల్యూడి విద్యార్థులు లేరు కాబట్టి ఓన్లీ 69 మంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు కాబట్టి ఆ సీట్లని స్టే వేకెన్సీ రౌండ్లో భర్తీ చేస్తారా అనే విషయం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మరో 2 మార్కులు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా చెప్పగలను. అదేవిధంగా కౌన్సిలింగ్ పూర్తిగా వస్తూ ఉంది కాబట్టి ఎక్కువ సీట్ ఆశించే విద్యార్థులు 2-3 మార్కులు బార్డర్లో 2వ కట్ ఆఫ్కు ఉన్న విద్యార్థులు మాత్రమే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. మిగతా వారు ఫర్దర్గా వాళ్ళు వేరే కోర్సులో జాయిన్ కావటం కానీ లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవటం కానీ మీ డెసిషన్ తీసుకోవాలని ఈ వీడియో ద్వారా సవినీయంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అంటే మీరు చెప్పేది కన్వీనర్ కోటా కింద సీట్ ఆశించే వల్ల 2-3 మార్కులు గ్యాప్? అవును సార్, 2-3 మార్కులు తేడా అనేది కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్లో ఉచిత సీట్లు ఆశించే వాళ్ళు అన్నమాట. ఈ 2 మార్కులు అయితే కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ పీడబ్ల్యూడి కేటగిరీలో వచ్చేసి సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక 2వ రౌండ్లో కూడా రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఆల్రెడీ మోపప్ రౌండ్కు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళే వాళ్ళు ఈ సీట్లు ఏదన్నా ఖాళీలు ఉంటే ఖచ్చితంగా ఆ సీట్లను మళ్ళీ భర్తీ చేయడం జరుగుతుంది. అంటే రాజగోపాల్ రెడ్డి గారు, ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లు అయిపోయినాయి సార్. సెకండ్ కౌన్సిలింగ్ మొన్న అయిపోయింది సార్. ఫిలప్ కూడా అయిపోయినాయి సీట్లు. ఇంకా ఫ్రీ సీట్ ఆశించే వాళ్ళకు థర్డ్ కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? 2 మార్కులు తగ్గుతుంది సార్. 2వ రౌండ్ కట్ ఆఫ్ తర్వాత ఎవరికైనా ఒక 2 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఎన్ని మార్కులు వస్తే సీట్ రావచ్చు అంటారు? ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 593కు ఎస్వియు రీజన్లోను ఏయు రీజన్లోను 608 మార్కులు నిలుచున్నది. ఇది 605కు కూడా సీట్ వచ్చే అవకాశాలు ఏయు రీజన్లో ఉన్నాయి. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఎస్వియు రీజన్లో 590 మార్కులకు కూడా సీటు వచ్చే అవకాశాలు ఓపెన్ కేటగిరీలో అయితే. ఇక బీసీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ముఖ్యంగా 2వ రౌండ్లో వచ్చేసి 1 మార్కు మాత్రమే తగ్గింది. ఈ 1 మార్కు తగ్గడం వల్ల వాళ్ళందరూ కూడా మాకు సీట్ రాలేదు, 2 మార్కులు వేరియేషన్ ఉంది, 3 మార్కులు వేరియేషన్ ఉంది అని చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు మేము లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేకపోతే వేరే కోర్సుల్లో జాయిన్ కావాలా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి. యాక్చువల్గా కొత్త మెడికల్ కళాశాలలు కానీ వచ్చి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన విధంగా తీసేసి కానీ ఉంటే ఆ సెల్ఫ్ ఫైనాన్షియల్ సీట్లు కానీ యాడ్ అయ్యి కానీ ఉంటే విద్యార్థులకు వచ్చేసి 1100 సీట్లు కలిసి వచ్చేటివి. మరికొంతమందికి సీట్లు లభించే అవకాశాలు 1100 మందికి ఉంటే కట్ ఆఫ్ కూడా మనం అనుకున్నట్లు 575 నుండి 580 మార్కులకి ఎస్వియు రీజన్లోను, ఏయు రీజన్లో 595 పైన 600 లోపల ఏయు రీజన్లోనూ అవకాశాలు కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఓపెన్ కేటగిరీలో ఉండేది. ఆ బీసీ విద్యార్థులు కూడా దాదాపు 10 మార్కుల వరకు
ఆ కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటర్లో కూడా ఒక 5 నుండి 10 మార్కులు తగ్గే అవకాశాలు ఉండేటివి సార్. ఓకే, థ్యాంక్ యూ రాజగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. చాలా వివరాలు మీరు మాకు చెప్పారు. మీరు చెప్పిన అంశాలు ఇటు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్.